రాజకీయాలలో ఒకటే ఆంధ్రప్రదేశ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేటి సంతోషం రేపటి దుఃఖం, నేటి అరెస్టులు రేపటి ప్రతి అరెస్టులు, నేటి దాడులు రేపటి ప్రతి దాడులు. ఇది ఇక రాబోయే రోజులలో ఒకనాటి బెజవాడ రౌడీయిజం, ఒకనాటి ఫ్యాక్షనిజాలకి ఇవాళ ప్రజాస్వామ్యంలో చదువుకున్న మూర్ఖుల కారణంగా పెరగబోతున్నటువంటి అంశం. జగన్ హయాంలో వేధింపులు లేవా? జగన్ హయాంలో అరెస్ట్ అయిన వాళ్ళల్లో రవీందర్ లేడా? చంద్రబాబు స్వయంగా ఉన్నారా? అలాగే ఇంకా పేర్లు చూసుకుంటే అటు పట్టాభిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం ఉంది, పరుచూరి అశోక్ బాబు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొల్లు రవీంద్ర, అలాగే బ్రహ్మం చౌదరి, జేసీ ప్రభాకర్ రెడ్డి, బీటెక్ రవి, రఘురామకృష్ణరాజు. సార్ రఘురామకృష్ణరాజు అంటే వైసీపీ తనకి రెబల్ అనుకుంది. వీళ్ళందరినీ అరెస్టులు చేశారు. అది ప్రతీకారమా కాదా అని సహజంగా అడుగుతారు. ఎస్, అది ప్రతీకారమే. ఇప్పుడు మళ్ళీ మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు జగన్ని అంతకుముందు హెరాస్ చేసి లేదా జగన్ తరపున ఉన్నటువంటి మనుషుల్ని వేధించినటువంటి వాళ్ళని జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడు చేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని వీళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఏమవుతుంది? మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ల, దాడుల ఇవన్నీ జరుగుతాయి. ఆటోమేటిక్ ముగింపు అనేది లేని వ్యవస్థకి తీసుకెళ్ళిపోయాం. చదువుకున్న మూర్ఖులు కూడా సమర్థించడం వల్ల జరుగుతుంది. దీనికి తోడు అధికారులు కూడా జైలు పాలవుతారు, అధికారులు కూడా కేసులు పెట్టించుకుంటారు, అధికారులు కూడా ఇబ్బంది పడబోతున్నారు. జగన్ హయాంలోని అధికారుల మీద ఇప్పుడు వీళ్ళు కేసు పెడితే, ఇప్పుడున్న అధికారులు ఎవరైతే వాళ్ళ వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేశారో వాళ్ళందరి మీద రేపు జగన్ వచ్చా కూరుకుంటాడా? ఆ రెడ్ డైరీ ఉంటే ఇప్పుడు వీళ్ళు గ్రీన్ డైరీ పెడతారా, బ్లూ డైరీ పెడతారు, వీళ్ళు పెడతారు కదా. కాబట్టి మన తరంలో ఇప్పుడు నా వయసు ఉన్నటువంటి వాళ్ళైతే ఇలాంటి రాజకీయం కోరుకోలేదు. నా తరంలోనే మార్పు ఏమైనా వస్తుందేమో అన్న ఆశ, మంచి వైపుకి తేగలిగాం అనుకున్న తృప్తి పోయింది. మళ్ళీ పాత ఆటవిక వైపుకి వెళ్ళిపోతుందన్న బాధ మాత్రం మిగిలింది.